ఇయర్ ఆఫ్ ఓవర్కమ్. అంటే ఈ సంవత్సరము మీరు జయించే వారై ఉంటారు. ఈ సంవత్సరము మీరు బలాన్ని ధరించుకొని ఉంటారంట, జయించే వారై ఉంటారంట. యోహాను 16:33, జాన్ 16:33. జయించు వారమై ఉంటాం ఈ సంవత్సరంలో మనం. కాబట్టి ఈ వాగ్దానము దేవుడు జయించు వారే ఇస్తున్నాడు. యేసు 16 సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను జయించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్షాన ఉన్నవారు జయించిన వారు. నీ దేవుడు జయించి ఉన్నాడు కాబట్టి నీవు కూడా జయిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరము నీవు జయిస్తావు, ఎందుకంటే నీ దేవుడు జయించిండు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి నీవు కూడా జయిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం మనల్ని దేవుడు జయించే వారిగా చేయబోతున్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా